బీసీఎన్ ఛానల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించడం అభినందనీయమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శనివారం సాయంత్రం బీసీఎన్ సంస్థ ఆధ్వర్యంలో భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నావతలవారి క్రీడా మైదానంలో నిర్వహించిన తృతీయ వార్షిక సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద కేబుల్ నెట్వర్క్ గా ఉన్న బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ రుద్రరాజు శ్రీనివాసరాజు, ముదులూరి రాజగోపాల్ రాజులు రాబోయే కాలంలో సంస్థను మరింత విస్తరించి ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని అన్నారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించి సెకండ్ బార్ డోలీగా గుర్తింపు పొందిన భీమవరానికి ఎంతో విశిష్టత ఉందని, ఇంత పెద్ద ఈవెంట్ ను నిర్వహించి తనని ఆహ్వానించిన బీసీఎన్ సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం భారీ ఈవెంట్లు నిర్వహిస్తున్న బీసీఎన్ సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వరీదేవి, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ సతీమణి తులసి లక్ష్మిలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంస్థ యాజమాన్యం ఆధ్వర్యంలో ముఖ్య అతిథులను, స్పాన్సర్స్ ను ఘనంగా సత్కరించారు. జబర్దస్త్ ఆర్టిస్ట్ హైపరాది, రైజింగ్ రాజు అండ్ టీం, డి డాన్సర్ తేజస్విని, ఇండియన్ ఐడియల్ సింగర్స్ స్నిగ్ధానైని, రేణుకుమార్ చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేలాది మంది ప్రేక్షకుల కేరింతల నడుమ ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరిగింది. బీసీఎన్ సంస్థ డైరెక్టర్లు రుద్రరాజు లోకేష్ వర్మ, రాహుల్ వర్మ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రామాంజనేయులు సతీమణి పులపర్తి సత్యవాణి, బీసీఎన్ ఆర్ఎంఎస్ఓలు ఆర్ దొరబాబు, కాసాని కృష్ణ, పాలపర్తి శ్రీనివాస్, కందులపాటి వాసుబాబు, డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గంతో పాటు పలువురు పట్టణ ప్రముఖులు, నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసిన బీసీఎన్ న్యూస్ ఇన్ఛార్జ్ శనివారపు మణికంఠ కుమార్, స్టాఫ్ రిపోర్టర్ పచ్చమట్ల శ్రీనివాసరాజు, స్టాఫ్ కెమెరామెన్ ఎన్బి అయ్యప్ప, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాన్ సునీళ్లను సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ ఎంఆర్ గోపాలరాజు, డైరెక్టర్ లోకేష్ వర్మలు సత్కరించారు. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలు, పిఎస్సి చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయులు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులకు, పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ, అదేవిధంగా ఈవేళ సంక్రాంతి సంబరాలకు విచ్చేసినటువంటి భీమవరం పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే గత అనేక సంవత్సరాలుగా బీసీఎన్ ఛానల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు భీమవరం ప్రాంతానికి ఒక సరికొత్త శోభని చేకూరుస్తున్నాయి అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. సంక్రాంతి పండుగకు భీమవరం ప్రాంతం పెట్టింది పేరు. సంక్రాంతి ఒక గ్రామీణ పండుగ, రైతుల పండుగ, హిందూ సంస్కృతికి సాంప్రదాయానికి సంబంధించినటువంటి పండుగ. ఇటువంటి పండుగను ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం అనేక సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున క్రీడా సంబరాలు, పెద్ద ఎత్తున ముగ్గులు పోటీలు కానివ్వండి, రంగవల్లుల పోటీలు కానివ్వండి, గోమాతను పూజించడం, గొబ్బిళ్ళు, అదే వాలీబాల్ పోటీలు కానివ్వండి, కబడ్డీ పోటీలు కానివ్వండి, ఒక పెద్ద వేడుకగా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం ఉంది ఈ ప్రాంతంలో. పెద్ద ఎత్తున ఎడ్ల పోటీలు, పెద్ద ఎత్తున కోడి పందాలు, ఇంకో రకమైన ఆట పేరు నేను చెప్పను డయాస్ మీద. ఆ ఆటలోనే ఆట పేరు ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఆ 3-4 రోజుల పాటు ఇక్కడ ప్రజలంతా కూడా రైతులకి పండుగ, పంట చేతికి వచ్చేటువంటి సమయం అది. కాబట్టి ఒక వేడుకగా నిర్వహించుకున్నటువంటి ఈ ప్రాంతంలో బీసీఎన్ వారు నిర్వహించేటువంటి సంక్రాంతి సంబరాలు ఏవైతే ఉన్నాయో అది ఒక సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈ విధంగా కుటుంబాలతో సహా పిల్లలతో కూడా వచ్చి చూసుకునేటువంటి ఒక కొత్త సాంప్రదాయాన్ని
బీసీఎన్ ఛానల్ వారు ఈ ప్రాంతానికి పరిచయం చేశారనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఈ సంవత్సరం ఇప్పుడే వస్తుంటే చూశా, ప్రతి సంవత్సరం కూడా వేడుకకి హాజరయ్యేటువంటి వారి సంఖ్య బాగా పెరుగుతూ ఉంది. ఎక్కడ కూడా దారి పొడుగునా కూడా ఒక జన ప్రవాహంలాగా డిఎన్ఆర్ కాలేజీ మైదానానికి వస్తాం. స్థలం అంతా కూడా నిండిపోయి ఉంది కుటుంబాలతో. కేవలం మగవారికో ఆడవాళ్ళకో మాత్రమే పరిమితం కాల. కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి ఆనందపడి నిర్వహించుకున్నటువంటి వేదికగా బీసీఎన్ ఛానల్ వారు సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నారు. కాబట్టి వారందరినీ కూడా మనం యాజమాన్యాన్ని అందరినీ, శ్రీనివాసరాజు గారిని కానీ, గోపాలరాజు గారిని కానీ, డైరెక్టర్ అయినటువంటి రాహుల్ వర్మ కానీ, లోహిత్ వర్మ గారిని కానీ మనం అభినందించి తీరాలి ఖచ్చితంగా. బీసీఎన్ ఛానల్తో ఉన్నటువంటి అనుబంధం మనందరికీ కూడా తెలుసు. ఒకప్పుడు ఒక చిన్న ఛానల్గా వీసీవీ విజయలక్ష్మి కేబుల్ విజన్గా స్టార్ట్ అయినటువంటి వీసీవీ ఛానల్ అని ఒకప్పుడు మనం పిలుచుకునేటువంటిది, ఆ తర్వాత బీసీఎన్ ఛానల్గా ఈవేళ భీమవరం ప్రాంతానికే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలు కూడా ప్రచారాలను రిలే చేసేటువంటి సంస్థగా ఎదిగింది అంటే బీసీఎన్ ఛానల్. ఆ బీసీఎన్ ఛానల్కి భీమవరం కేంద్రంగా ఉంది అంటే మనందరూ కూడా గర్వపడాల్సినటువంటి విషయం అని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈ దేశంలో మరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ విధంగా ఒకే వేదిక మీదకి చేర్చి సంక్రాంతి పండుగను 10 రోజుల ముందుకే తీసుకువచ్చి మనలందరినీ కూడా ఈ విధమైనటువంటి వేదిక ద్వారా కలిపేటువంటి సంస్కృతికి శ్రీకారం చుట్టినటువంటి బీసీఎన్ ఛానల్ని, వారి నిర్వాహకుని మరొకసారి అభినందిస్తూ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. భీమవరం అంటేనే హుషారు. అన్ని రకాలుగా భీమవరం ఒక పక్క అభివృద్ధి చెందుతూ కళలు, సంక్రాంతి సాంప్రదాయాలు అన్నిటిని కొనసాగిస్తూ అభివృద్ధి పదంలో మనం ముందుకెళ్తున్నాం. మన బీసీఎన్ ఛానల్ తరపున మిత్రులు శ్రీనివాసరాజు గారు, గోపాలరాజు గారు వారు ఇంత మంచి కార్యక్రమం సంక్రాంతి వేడుకల పేరుతో గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. మరి ఎంత జబర్దస్త్గా నిర్వహిస్తున్నారు అంటే ప్రతి సంవత్సరం ఇవాళ 10 సంవత్సరాలకు పైగా తెలుగు వారిని అందరినీ ఉర్రూతలూగించే ప్రోగ్రాం జబర్దస్త్. చక్కటి కామెడీతో వినోదాన్ని అందించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ చక్కటి కార్యక్రమం ఇక్కడ పెట్టారు. ఇన్ని వేల మంది, ఎందుకంటే మమ్మల్నే ఎంతోమంది ఆ బీసీ వాళ్ళకి చెప్పి పాసులు కావాలండి, ఇంకా కావాలండి అని చెప్పి అడిగారు. మరి ఇన్ని వేల మందిని ఒక్క చోటకి చేర్చిన మిత్రులు శ్రీనివాసరాజు గారు, గోపాలరాజు గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియచేస్తూ సంక్రాంతి హుషారు భీమవరంలో ప్రారంభమయ్యాయి. ఇది ఇలాగే ముక్కనుము అయ్యే వరకు కూడా కొనసాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మన భీమవరం పట్టణంలో బీసీఎన్ ఛానల్ ఎంతో ప్రసిద్ధి గాంచింది. ప్రతినిత్యం మన ప్రాంతంలో జరిగే న్యూస్ ప్రతి నిమిషం మనకు అందించడం, మనందరికీ అందుబాటులో ఉండటం, ప్రతి సంవత్సరం కూడా 10 సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా చేస్తున్నారు. మేనేజింగ్ పార్ట్నర్స్ ఆర్ శ్రీనివాసరాజు గారు, ఎంఆర్ గోపాలరాజు గారు, డైరెక్టర్స్ ఆర్ లోకేష్ వర్మ గారు, ఆర్ రాహుల్ వర్మ గారు, వీరి ఆధ్వర్యంలో బీసీఎన్ ఛానల్ మన రాష్ట్రానికే ప్రఖ్యాతిగాంచిన విధంగా ఛానల్ పనిచేస్తుంది, నెట్వర్క్ పనిచేస్తుంది. ప్రతినిత్యం ప్రతి నిమిషం జరిగే పట్టణంలో కానీ, పల్లె ప్రాంతంలో కానీ, నియోజకవర్గంలో కానీ ఎక్కడ జరిగిన న్యూస్ అయినా సరే నిమిషంలో మనకు అందించి మన భీమవరం పట్టణానికి వెలుగుని తీసుకొచ్చిన ఛానల్
ఈ మేనేజ్మెంట్ శ్రీనివాసరాజు గారికి, గోపాలరాజు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా చేస్తున్నారు. వేలాది మంది ప్రేక్షకులు వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నారు. వీరందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విసివి శ్రీనివాసరాజు గారికి, గోపాలకృష్ణరాజు గారికి నిజంగా గత 3 సంవత్సరాల నుంచి మన భీమవరం ప్రజల్ని అలరించే విధంగా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. అది సంక్రాంతి ముందర చేపట్టి నిజంగా భీమవరం ప్రేక్షకులకి గుర్తుండిపోయేలాగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క విధంగా చేపట్టడం నిజంగా వారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలుపుకుంటూ నిజంగా ఇలాగే భీమవరం ప్రేక్షకుల గుండెల్లో ఇలాగే ఎల్లకాలం ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకేం భీమవరం సంక్రాంతి సంబరాలు అనిపించట్లా. అసలు ఆ ఊపు లేదు, ఆ కేక లేదు. అలా ఉంటే బాగుంటుంది, కానీ ఏదో ఓరోరి యోగి కుదిపోయారు అంటుంటే కూడా ఎవరు కుదిపోకపోతే ఎట్లాగా? ఆమె కుర్చీ మడత పెడుతుంటే కూడా ఎవరు మడత పెట్టకపోతే ఎట్లాగా? థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ గుడ్ లక్. చూద్దాం ఇంకా మన స్టేట్లోనే కాదు ఆల్ ఇండియాలో కూడా భీమవరం కంటే ఒక యునీక్ ప్లేస్ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ బార్డోలీ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో బార్డోలీ కంటే ఇంకా గొప్పగా ఇక్కడ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. సో దాన్ని గాంధీజీ గారు గుర్తించి దాని సెకండ్ బార్డోలీగా మన భీమవరానికి ఆ పేరు వచ్చింది. కానీ ఎంతమంది యూత్కి ఈ మాట తెలుసునో నాకు తెలియదు. కానీ సో దయచేసి మన హిస్టరీని మనం ఒకసారి పునరావృతం చేద్దాం. మన భీమవరానికి ఉన్నటువంటి పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకొద్దామని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం. ఇంతకీ ఏం సినిమా తీస్తున్నారండి? సినిమా పేరు వచ్చేసి దాగిన చొక్క. దాల్చిన చెక్క ఏం కాదు. సీన్ అంటేనే సీన్ ఎలా ఉంటుందో నేను ఊహించుకోగలను. సీన్ చెప్తాను చూడండి. మీ ఇద్దరు దగ్గరగా ఉండండి. ఆ స్పెట్స్ తీయండి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి డైలాగ్ చెప్పు. బా, హీరో కళ్ళల్లో నాకు చక్రాలు కనిపిస్తున్నాయి. అవి చక్రాలు కాదు, శుక్లాలు. మీరు ప్రతిసారి ఏదో సెటర్ వేస్తారు. ఈ రోజు భీమవరంలో వాళ్ళకి నాకు ఒక విషయం తెలిసిపోవాలి. ఏంటది? నేను అందమైన దాన్ని పెళ్లి చేసుకున్నారా, తెలివైన దాన్ని పెళ్లి చేసుకున్నారా? రెండు కాదని చేసుకున్నానే. అదేంటి? ఇప్పుడు నువ్వు అందమైన దాని అనుకో, అందరి కళ్ళు నీ మీద పడతాయి. తెలివైన దాని అనుకో, నీ కన్ను నా మీద పడుద్ది. అర్థం కాలేదండి. అందుకే చేసుకున్నా. పిల్లరా, ధర్మ పరిరక్షణ ధురంధరుండా, సకల పాప శిక్షణ దక్షుండా, సుబ్బారావు కొట్లో సున్నుండా. నీ డైలాగ్ లేకుండా నువ్వు వినకుండా ఉండదు డైలాగా. సరేగానే ఏంటి వచ్చినప్పుడు నుంచి చూస్తున్నా తల మీద దెబ్బ ఏంటది? ఇదే నిన్న మార్కెట్లో ఆ సుబ్బారావు గారు రాడు తీసుకొని కొట్టేళ్ళే. ఆ సుబ్బారావు రాటు తీసి కొడితే నువ్వు చూస్తా ఊరుకున్నావా? నీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చేయి నా చేతుల్లోనే ఉంది. అప్పుడు వచ్చే కొద్ది జనాలు బాగా పెరుగుతున్నారు అబ్బా భీమవరం మొత్తం. నాకు తెలిసి ఈ సంవత్సరంలో ఇంకా ఎన్ని ఈవెంట్లు ఎక్కడెక్కడ ఏం జరుగుతాయో తెలియదు, కానీ నాకు తెలిసి భీమవరంలో జరిగిన ఈ ఈవెంటే అత్యంత గ్రాండ్ ఈవెంట్ అనమాట. సూపర్, అంతమంది వచ్చేసారు. అందుకే ముఖ్యంగా శ్రీనివాసరాజు గారికి అలాగే గోపాలరాజు గారికి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసిన మా మణికంఠ ఈవెంట్ ఆర్గనైజర్ మణికంఠ బ్రదర్కి థ్యాంక్ యూ సో మచ్. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి, కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఆ కుర్చీని మార్చబెట్టి బాహుబంధాల పుట్టిల్లలో ఇచ్చుకున్నావే ఓ మల్లిక, కోరే
మన సోపు ఉందిరో ఆ సోపు మీద కాలేసి సిప్పయిందిరో ఆ బుజ్జి 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 గుండెరో హే పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో ఆ సెంటు తాకిన మనసే అంటుకుందిరో అది బగ్గు 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 మండుతుందిరో ఏయ్ ఓ పిల్ల ఈ బుగ్గే రసగుల్ల అబ్బా ఈ బల్ల లేపట ఎలా గిల్లా ఏ పిల్లోడా నీ మాటే గోలి సోడా దిల్ ఉన్నోడా ఏ రారా పోలీసోడా కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో లాఠీ పట్టావంటే అమ్మో బ్లాక్ బస్టరో కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో లాఠీ పట్టావంటే అమ్మో బ్లాక్ బస్టరో కదిలే దేవత శ్రీవే శరత్ చంద్రికా తేజయామిని నిలుత్తలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే ఓ సోనా పెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా నీరు పూరేకలోనా జై హింద్ Thank you so much.